నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ని ఎలా చూసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. ఇక్కడ కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్లో వదిలినారు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్, డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ వచ్చేసి ఒక హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఎంతనే వచ్చి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఏదైతే రిజిస్ట్రేషన్లో ఇచ్చుంటారో డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకునేదానికి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేదానికి ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్. కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్లో సపోజ్ మీకు ఏఐటిఎస్పియు వచ్చిందనుకోండి, సంథింగ్ ఇక్కడ ఏదో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఏదో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని, అంటే మీకు ఏ బ్రాంచ్ వచ్చి ఉంటుందో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టాలా. ఇక్కడ వచ్చేసి ఎంట్రీస్ 10 చూపిస్తుంది. మనం 100గా ఫిక్స్ చేసుకున్నామంటే అన్ని ఎంట్రీస్ అనేది ఒకే దాంట్లోనే చూపిస్తుంది. ఇక్కడ సెర్చ్, మన నేమ్ సెర్చ్ చేసిన ఏదైనా, సపోజ్ ఇక్కడ వెంకట మనోహర్ రెడ్డి అని ఉండాలి. వెంకట మనోహర్ రెడ్డి అనేది ఫస్ట్లోనే వచ్చేసింది. మనం ఏ నేమ్ అయితే సెర్చ్ చేస్తామో ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది సెర్చ్ చేస్తే ఆ నేమ్ అనే వాళ్ళు డిస్ప్లే అవుతారు. Thanks for watching my channel. Thank you. Please subscribe my channel and share, like and subscribe.